అత్తయ్య, మావయ్య అసలు ఎందుకు ఆశ్చర్యపోయారంటే అసలు మీరు ఈ రోజు సర్వెంట్ ని జ్యూస్ గురించి ఎందుకు తిట్టలేదు అని. వైశాలి, ఈ జ్యూస్ చాలా చిన్న విషయం. నాకెంత సంతోషంగా ఉందంటే మొత్తం ఊరంతా లడ్డూలు పంచాలనుంది. ఎందుకంత సంతోషం? మీరే చూశారు కదండి, అభి స్వయంగా ప్రవీణ్ని ఇంట్లోంచి ఎలా బయటికి వెళ్ళగొట్టాడు. శని పోతే ఇక మనందరికీ శుక్ర మహాదశ ప్రారంభం అవుతుంది కదా. అభి ఆ రోజు రాజ్కి సెక్రటరీ పోస్ట్ ఇవ్వడానికి అంగీకరించలేదు కదా. ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుని నీకదే కరెక్ట్ అన్నాడు కదా. కానీ ఇప్పుడైతే తను మనలో ఎవరినో ఒకరిని సెక్రటరీగా పెట్టుకుని తీరాల్సిందే. ఒకవేళ అదే గనక జరిగితే ఇక మొత్తం కంట్రోల్ అంతా మన చేతుల్లోకి వచ్చేస్తుంది. అభికున్న డబ్బు, అభికున్న కెరియర్ మొత్తం అంతా. అరే, రావణుడు విభీషణుణ్ణి లంక నుంచి వెళ్ళగొట్టేశాడు. కానీ ఇక్కడైతే రాముడు ఏకంగా లక్ష్మణుణ్ణే వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడొస్తుంది అసలైన రామరాజ్యం. నెమ్మదిగా. ఈ టాబ్లెట్ వేసుకో. జ్యూస్ తాగుతావమ్మా? నీకు తెలుసా ఈ రోజు ఉదయం ఏం జరిగిందో? ఈ రోజు ఉదయం మళ్ళీ దీప అంటే కూరలవాడితో బేరాలు మొదలు పెట్టింది. ఎంత గట్టిగా బేరవాడు మొదలు పెట్టింది అంటే ఆవిడతో కూరలవాడు ఏమన్నాడు అంటే, మీరు కూరలు కొనడానికి వచ్చారా లేక టైంపాస్ చేయడానికి వచ్చారా అని. అలాగే నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? పంతులు గారు స్వయంగా చెప్పారు కదా, నాకు తప్పకుండా మంచి సంబంధం వస్తుందని, అతి త్వరలోనే వస్తుందని. అది కూడా మంచి కుటుంబం వాళ్ళే అయ్యుంటారు. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడమ్మా, ప్లీజ్. బుల్బుల్ అమ్మకి జ్యూస్ తాగించు. అమ్మా, జ్యూస్. భగవంతుడా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నువ్వు మా అమ్మని ఇంతగా బాధ పెడుతున్నావు? ఇంకిదంతా చాలు. అమ్మకి ఏదైనా సంబంధం నచ్చిందంటే నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. కానీ నువ్వు దయచేసి అమ్మకి నయం అయ్యేలా చూడు. నేను అమ్మని పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. బుల్బుల్, ప్లీజ్ ఫోన్ కట్ చేయొద్దు. ఒకసారి నేను చెప్పేది పూర్తిగా విను. నేను బుల్బుల్ని కాదు, ప్రజ్ఞని మాట్లాడుతున్నాను. ఇంకెప్పుడు బుల్బుల్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించొద్దు. తనని ఇంత దారుణంగా మోసం చేసి ప్రేమించినట్టు నటించి ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావా? చూడండి, అలాంటిది అసలేమీ లేదు. నేను తన దగ్గర నటించను లేదు, అలాగే తనని మోసం చేయను లేదు. తను అనుకుంటుందంతా నిజం కాదని చెప్పాలని నేను తనకి ఇప్పుడు ఫోన్ చేశాను. కానీ తను నా మాట వినడానికి సిద్ధంగా లేదు. మీరేనా నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. ఒక్కసారి నేను తనని కలిసేలా చేయండి, జస్ట్ వన్స్. చూడండి, బుల్బుల్ నాకు దూరం అవడానికి కారణం చెప్పకుండా నేను జీవితాంతం ఒంటరిగా బాధపడుతూ కూర్చోవాలనుకోవడం లేదు. ఐ కాంట్ లెట్ దట్ హ్యాపెన్. అండ్ మాట్లాడిన తర్వాత కూడా నేను తనకి తగిన వాడిని కాదనిపిస్తే అప్పుడు మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. ఐ ప్రామిస్. సరే, నేను ట్రై చేసి చూస్తాను. బుల్బుల్ని మిమ్మల్ని ఒకసారి కలవమని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని రోజులుగా నేను ఎంత నరకం అనిపిస్తున్నానో తనకి తెలియదు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నేను బుల్బుల్కి అసలు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను కల్లో కూడా తన్ని హర్ట్ చేయాలనుకోవడం లేదని. ఐ రియల్లీ లవ్ హర్. థ్యాంక్ యూ సో మచ్. నేను తన ఫోన్ కోసం ఎదురు చూస్తాను. ఎందుకో తెలీదు, నా మనసు పదే పదే చెప్తోంది ప్రవీణ్ తప్పు చెయ్యడు అని. నేను తన కళ్ళల్లో నిజాయితీని చూశాను.